Welcome to our channel. Myself Babu, wellness coach. So Herbalife nutrition లో ఆల్మోస్ట్ 12 years నుంచి ఉన్నాను. అమేజింగ్ నేను 10 kgs వెయిట్ ఇంక్రీజ్ చేసుకున్నాను. అట్లాగే చాలా మందికి హెల్త్ వైజ్గా అండ్ వెల్త్ వైజ్గా నేను సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెల్నెస్ కోచ్గా ఈ కమ్యూనిటీలో వర్క్ చేయాలనుకుంటే సో కాంటాక్ట్ చేయండి. అట్లాగే మంచి హెల్త్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కూడా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. అల్పాహారం గురించి చెప్పబోతున్నాం. సో ఇది నేను చెప్పిన కాదు, సైంటిస్ట్ చెప్పిన మాట ఏంటంటే ఐసీఎంఆర్ సో WHO అల్పాహారం తినే వారందరూ ఆరోగ్యంగా ఉంటారని, అధిక బరువు లేదా ఊబకాయం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అని, మరి అనేక దీర్ఘకాలిక వ్యాధులను కూడా మనం దూరం చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే సైంటిస్ట్ చెబుతున్నారు మనం టైంకి ఫుడ్ తింటే, అంటే బ్రేక్ఫాస్ట్ మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే దాని ద్వారా మనం చాలా రకాల సమస్యల నుంచి మనం బయటపడుతున్నామని చెప్పేసి సో అధ్యయనాలు చెప్తున్నాయి, సైంటిస్టులు చెబుతున్నారు. అల్పాహారం తినేవారు ఎక్కువ ఫైబర్ మరియు సూక్ష్మ పోషకాలు తీసుకుంటారు, కాబట్టి వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే అవకాశం పెరుగుతుంది. చూడండి, మనం తినే ఫుడ్లో ఫైబరు ఇట్లాంటి సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో న్యూట్రియంట్స్ రిలేటెడ్ ఫుడ్ మనం బ్రేక్ఫాస్ట్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు ఇవన్నీ మనం ఆరోగ్యకరమైన అలవాట్లు అనేది మంచి హ్యాబిట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అవకాశం పెరుగుతుంది. అట్లాగే అల్పాహారం దాటివేసే వ్యక్తులు చూడండి, అల్పాహారం అంటే టైంకి తీసుకోపోవడం వల్ల ఫుడ్ వాళ్ళు ఒబెసిటీ ఇంక్రీజ్ అవ్వడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడానికి, అట్లాగే వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టైంకి తినకపోవడం వల్ల నరాల వీక్నెస్ కావచ్చు, హెడేక్ కావచ్చు, హిమోగ్లోబిన్ తగ్గిపోవచ్చు, జాయింట్లో మన క్యాటలైస్ తగ్గిపోవచ్చు, నీరసం రావచ్చు, బోన్ వెయిట్ తగ్గిపోవచ్చు, మజిల్ తగ్గిపోవచ్చు. సో ఇట్లాంటి చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం దాన్ని అన్నిటినీ మనం తినే ఫుడ్లో మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతే, ఆ టైంకి ఫుడ్ ఇవ్వకపోతే బాడీ ఇట్లా పనిచేస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ధూమపానం అంటున్నారు, మద్యం సేవించడం, అట్లాగే తక్కువ వ్యాయామం చేయడం, అలాంటి అంటే ఇన్యాక్టివిటీకి వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో దానివల్ల సో సమస్యలు అనేది పెరిగిపోతూ ఉంటాయి. సో అట్లాగే మనం టైంకి క్రమం తప్పకుండా ఉదయం భోజనం తినడం మానేస్తే ఏమవుతుంది, ఇవన్నీ సమస్యలు అనేది పెరుగుకుంటూ వస్తాయి. మీరు అల్పాహారం దాటేసినప్పుడే ఏం జరుగుతుందో ఇంకోటి సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే రక్తంలో చక్కెర లెవెల్ తగ్గిపోవడం, అప్స్ అండ్ డౌన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోవడం, అంటే జీర్ణక్రియ అనేది నెమ్మదిస్తుంది. మనం తిన్న ఫుడ్ కూడా అరిగించుకునే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా వేరే సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే ఒత్తిడి హార్మోన్స్ అంటే లైక్ హార్మోన్ అనేది ఇన్బ్యాలెన్స్ అవ్వడం, అట్లాగే మనకి హార్ట్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడడం, అట్లాగే కిడ్నీ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడడం, అంటే ఈ టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల సో వచ్చే అనార్థాలు సో ఎక్కువగా ఉంటాయని చెప్పేసి సైంటిస్టులు చెబుతున్నారు. కాబట్టి మనం టైంకి ఇంటేక్ ఫుడ్ అనేది ఆ తిన్న ఫుడ్ కూడా ఆరోగ్యకరమైన హెల్దీ ఫుడ్, ఆ ప్రోటీన్స్, ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్స్, అట్లాగే మనకి ఫైబరు, న్యూట్రిషన్ వాల్యూస్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కలిపిన పోషకాహారాలు మనం తీసుకోగలిగితే మనం ఆరోగ్యంగా జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం జీవిస్తున్నాం, మన బాడీని లైక్ ఇస్ టెంపుల్ లాగా మనం అనుకుంటే, మన ఆరోగ్యకంగా మనం ఊహించుకుంటే మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. ఎందుకంటే మనం టెంపుల్లో దేవుడు గదిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం, స్పిరిచువల్ ప్లేస్ని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం. సో అది కూడా మన బాడీని మనం జీవిస్తున్నాం. సో మన ఆరోగ్యంగా ఉంటే ఏదైనా మిరాకిల్ చేయి, ఏదైనా జరుగుతుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం తినే ఫుడ్డే మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయగలిగితే, అనారోగ్యం అవ్వడానికి కూడా మన ఫుడ్డే కారణం. ప్లీజ్ ఆ ఫుడ్ ఇంటేక్ సరిగా బ్యాలెన్స్ లేనప్పుడు మనం ఏది మన కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయలేము. కాబట్టి దాని మీద ఫుడ్ మీద మనం హెల్దీ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలిగితే ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బ్రతకడానికి, మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అవ్వడానికి, మనం ఏదైనా చేయడానికి, యాక్టివిటీ చేయడానికి మన బాడీ అనేది కోఆపరేట్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. మీరు కోచ్గా దీంట్లో హెర్బలైఫ్ న్యూట్రిషన్లో వర్క్ చేయాలని, లేదా మీరు ఆరోగ్యం గురించి ఏదైనా తెలుసుకోవాలని ఇన్ఫర్మేషన్ అన్నా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. అట్లాగే మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.